యాక్చువల్లీ ఇల్లు పక్కనే ఉంటే మా పిల్లలు అమ్మ అని పిలిస్తే నాకు వినపడిద్ది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూజ్ చేసుకున్నాను. షాప్ చూజ్ చేసుకోవడం. చూజ్ చేసుకునేటప్పుడు అయితే హాయిగానే ఉందండి. ఎందుకంటే పిల్లలు ఏమి పిలిచినా గానీ వినిపిస్తది. టక్కన ఎళ్ళొచ్చు అన్న పాయింట్‌లో. బట్ పక్కన ఉన్న దానికి ఎన్ని సార్లు వస్తావు రోజు షాప్‌లోకి? 10 times. 10 టైమ్స్ వస్తావా? 10 టైమ్స్ వస్తది. రీల్స్ చేసే మధ్యలో డిస్టర్బ్ చేస్తది. అండ్ ఇంకా ఏంటి ఇక్కడికొచ్చి అవి ఇవి అని తీస్తా ఉంటది. ఇప్పటి వాటికన్నా స్కూల్ ఫుల్ డే ఉంది. ఇప్పటి నుంచి హాఫ్ డేసే స్కూల్స్ కూడా. ఇంకా టార్చరే ఉంటది. నువ్వు ఆ! నేను వచ్చేలోపే నువ్వు వీడియోస్ కంప్లీట్ 12 కల్లా చేసుకోవాలి. వస్తారు స్కూల్ నుంచి. 12 కల్లా నేను వీడియోస్ కంప్లీట్ చేసుకోవాలంట. అంటే అనుకోని చేసేటప్పుడు బానే ఉంటదండి. అది ఎక్స్‌పీరియన్స్‌లోకి వచ్చినాక అనుకున్నంత ఈజీగా అయితే ఏది ఉండదు. ఇదైతే రోజు ఉంటనే ఉంటది. మీకైతే గనుక ఒక బ్యూటిఫుల్ ఐటెమ్ చూపించేస్తాను. ఐటెమ్ అయితే గనుక చూసేయండి. వన్ మమ్మీ సింగిల్ నీ పీస్ మైక్ ఆఫ్ అదిగోండి చేసింది. ఇట్లాంటివి కూడా చాలా చేస్తారు. నేను వన్ టేక్‌లో ఫినిష్ చేద్దాం అనుకుంటాను వీడియోని. జనరల్‌గా వీడియోస్ మ్యాక్స్ అలానే చేస్తాను. బట్ ఈమె వచ్చిందంటే ఒక వీడియోకి ఈజీగా 10-15 టేక్స్ ఈజీగా